వర్క్ చేసి వీడికి అర్థం కాని విషయాలు కూడా గురువు అర్థం చేసేటట్టు చేయించగలడు. భౌతికంగా ఉండక్కర్లేదు. ఇదే పాసిబుల్ అయినప్పుడు భగవంతునికి అబ్సల్యూట్ అయినటువంటి పరబ్రహ్మకు సమర్పణ చెందడం అనేటటువంటి ధ్యానం నాకు కానీ వెళ్తే గురువు అదే చేస్తాడు. మీరు ఇక్కడే ఉండి ఎప్పుడు నాకు దండం పెడుతుండే, మీరు ఇలాగే వెధవల్లాగా ఉండాలి అనేవాడు గురువు అయి ఉండడు. నాకు ఎప్పుడు కొబ్బరికాయలు తెస్తూ ఉండండి, పళ్ళు తెస్తూ ఉండాలి అనేవాడు గురువు ఉండడు కదా. అంటే తనంతటి వాడిని ఎదిగ చేసేసి తను ఏదైతే లోకంలో చూస్తాడో ఆ లోకంలో చూడడానికి శిష్యుని ఎప్పటికప్పుడు తరించడానికి కావాల్సినటువంటి వెలుగు వాళ్ళలోకి ప్రసరింపజేస్తాడు. భౌతికంగా చూడక్కర్లేదు, భౌతికంగా ఉండక్కర్లేదు. గురువుని తలుచుకుంటే ఒక ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్ వల్ల శిష్యుల్లో సంస్కారం పెరుగుతుంది. అటువంటి సంస్కారం పెరిగినప్పుడు ప్రకృతి, వాడి యందు ఉండే ప్రకృతి భగవంతుని యొక్క ప్రకృతిగా మారడం. అంచేత భగవంతుని ప్రకృతి ఎలాగ ఉంటుందని మనం నేర్చుకోవాలి. భగవంతుని ప్రకృతి గురించి ఎంత మనం డీప్గా నేర్చుకుంటూ ఉంటాం, మన ప్రకృతి మారిపోయి భగవంతుని ప్రకృతి మన యందు ఎప్పుడైతే రావడం మొదలుపెడుతుందో, భగవంతుడు ఏ పరమార్థము అయితే మన పుట్టించాడో అటువంటి పరమార్థం అనేటువంటి మన జీవితం అనేది సిద్ధించడం మొదలుపెడుతుంది. కొంచెం అర్థమైనటువంటి అంచేత ఏం చేయాలి? సీక్రెట్ చదువుకోవాలి. వెళ్తున్న కొద్ది భగవంతుని ప్రకృతి ద్వారా ఈ తన యొక్క ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో దాంతో ఎలా పుట్టించాడో అనేటటువంటి అంతా కూడా మనకి కాస్మోజెన్సెస్లో ఉంటుంది. వింటుండగా భగవంతుడు ఎలాగైతే తను క్రియేట్ చేస్తాడో ఆ క్రియేట్ చేయగలిగే శక్తి మీ ఎందుకు పెరుగుతుంది. సెకండ్ స్టాంజాలో థర్డ్ స్టాంజా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆపాం. డీటెయిల్గా మనం తర్వాత లోటస్ యాజ్ ఎ వరల్డ్ సింబల్ అనేటటువంటి వచ్చినప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాం. మనం the hour has not yet struck, the ray has not yet flashed into the germ, the Matri Padma has not yet swollen. Matri Padma అనేటటువంటి పద్మం అనేటటువంటిది ఇంకా వికసించలేదు. ఫోర్త్ లైన్, her heart has not yet opened for one ray to enter, thence to fall as 3 into 4 in the lap of Maya. మేడం ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చదువుకున్న తర్వాత మనం అంటే ఇందులో కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అలాంటివి ఉంటాయి. నేను తర్వాత లోపలికి వెళ్దాం. ది ప్రైమోడియల్ సబ్స్టెన్స్ హెస్ నాట్ యెట్ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇట్స్ pre-cosmic latency into differentiated object it or even become the to man so far invisible protyle of science, but as our struck and it becomes receptive of the four-hatic impress of the divine thought, the logos or the male aspect of the anima mundi alaya, its heart opens. It differentiates, and the three, the Father, Mother and Son, are the Trinity and the Immaculate Conception, are transformed into four. Herein lies the origin of the double mystery of the Trinity and the Immaculate Conception. The first and fundamental dogma or occultism is universal unity or homogeneity under the three aspects. This led to a possible conception of deity, which an absolute unity must remain forever incomprehensible to the finite intellects. If thou would believe in the power which acts within the root of the plant, or imagine the root concealed under the soil, thou hast to think its stalk or trunk, and of its leaves and flowers. Thou canst not imagine that power independent of these objects. Life can be known only by the tree of life, the precepts of yoga, the idea of absolute unity. మొట్టమొదటిగా ప్రకృతిగా భగవంతుడు బయటకు వచ్చినప్పుడు మూడుగా వస్తాడు. ఒకటి రెండు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మూడు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రకృతి పురుషుడు వచ్చిన తర్వాత ట్రినిటీ ఉంటుంది.
దీన్ని ఫాదర్, మదర్ అండ్ సన్ అని పిలుస్తారు. వేదమునందు మాత, పిత, వత్సర అనే పేరుతో పిలుస్తారు. మనకి తెలిసినటువంటి లాంగ్వేజ్లో అయితే సర్కిల్ విత్ ఏ సెంట్రల్ పాయింట్. అప్పుడు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి. సర్కిల్ సెంట్రల్ పాయింట్ అయినప్పుడు సర్కిల్ నుంచి సెంటర్ పాయింట్కి వెళ్ళేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మూడవది అవుతుంది. జ్ఞానము, జ్ఞేయము అంటే తెలుసుకోవలసినటువంటిది, తెలుసుకున్నటువంటి వాడు తెలుసుకోవలసినటువంటి విషయం మూడు ఉంటాయని తెలుసు. ఏది ముందుకు దిగినా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ట్రయాంగిల్. మనకు అర్థమైనటువంటి భాషలో పెద్దలు చెప్పినటువంటిది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అమ్మవారు దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకి ఈ చండీ సప్తశతి అయిన తర్వాత అందులో ప్రాధానిక రహస్యములనే ఉంటాయి. మొత్తం సృష్టి ఎలాగొస్తుంది, అమ్మవారు ఎలా సృష్టిస్తుంది అనేటటువంటి చెప్తారు. అందులో బ్రహ్మ, విష్ణు, శివుడు అనేటటువంటిది రజస్సు, తమస్సు, మధ్యలో సత్వం ఉంటుంది. రజస్సు తమస్సులో బ్యాలెన్స్ అయితే సత్వం వేరే క్వాలిటీ కాదు. ఒక కరెంట్ రెండు దెబ్బలు కొడితే, రెండు కోతలు కోస్తే ఏంటవుతాయి? రెండు దెబ్బలు కొట్టామనుకోండి గొడ్డలతో ఎన్ని అవుతాయి? 3 ముక్కలు వస్తాయి. కొట్టేది 2గానే ఉంటుంది, కానీ కనిపించేవి 3గా ఉంటుంది. ఇదంతా కూడా మాయ. ఏమంటాడు భగవద్గీతలో? నా మాయ వల్ల ఈ సమస్తము నేను సృష్టిస్తూ ఉన్నా. మాయ అనేటటువంటిది భగవంతుని యొక్క ప్రకృతి. మాయకు అతీతమైనటువంటి స్థితి అనేటటువంటిది, మాయ మనకు అతీతమైన స్థితి మొట్టమొదటి ధ్యానమునందు ఉంటుంది. చండీ సప్తయంలో ఫస్ట్ ఉండేటటువంటి మధుకైటవులు అనేటటువంటి వాళ్ళు పుట్టేటప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తి ఏం చేస్తాడు? మహామాయను ప్రార్థిస్తాడు. ఈ మహామాయ నిద్ర కింద మనకి, ఆయనకేమో యోగ నిద్ర కింద, రెండు యోగ నిద్ర కింద, ఆయనకి నిద్ర అంటే బాగుండదని యోగ నిద్ర కింద ఆయనకి పనిచేస్తూ ఉంటుంది. అంటే మాయ కమి ఉంటుంది, మనలో మనం తీసుకోవాల్సినటువంటిది లోపల నిక్షిప్తమై ఉంటుంది. ఇంకా మనం ఎక్కడి నుంచి కాస్మోజెనిసిస్ గురించి వస్తున్నాం. కాస్మోస్ నుంచి సూర్యుడు ఇంకా పుట్టడం లేదు, సూర్యుడు పుట్టడం ఉండేటటువంటి కథ గురించి మనం చెప్పుకుంటాం. మనకు ఈ చెప్పుకునేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు 2, 3గా దిగి వస్తుంది సృష్టి. ఈ 3 4 అవుతుంది. ఇదో పెద్ద ఫార్ములా. 3 4 అవటం అనేటటువంటి దాన్ని కానీ తెలియగలిగితే ఈ మొత్తం సీక్రెట్ అంటే అంతా కూడా 3, 4 ప్లస్ ఈ 2 కలిపినటువంటి 7 మీదే ఉంటుంది. ఇంకా దాని గురించి కంటిన్యూస్గా మనకి లెక్కలు వస్తాయి. ఇందులో చిన్న లెక్కలు అంటూ ఉంటాయి. ఊరకనే వేసుకుని ఉంచుకోండి, తర్వాత ఎప్పుడైనా వాటిని సాధన చేసి నేర్చుకోవచ్చు. కానీ ఏదొచ్చినా సరే 1 నుంచి వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వేదమునందు వీళ్ళంతా ఏం చెప్తూ ఉంటారు? వేదాల్లోనేమో బహుదేవత ఆరాధన ఉంది. భారతీయ తిరిగి వేదాలు మాట్లాడేటటువంటి ఏకం సద్విప్ర బహుధా వదంతి. వేదం రొక్కది. ఒకే దాన్ని తెలిసినటువంటి విప్రులు. విప్ర అంటే వాడు బ్రాహ్మణ్ కాదు, విప్ర అంటే బాగా తెలిసినటువంటి వాడు. విప్రుడు అంటే ప్ర అంటే బాగా అని, విప్రుడు అంటే బాగా తెలిసినటువంటి వాడు. ఏం చెప్తాడు? ఏకం సద్విప్ర బహుధా వదంతి, అనేకముగా చెప్తారు. ఏవైనా సరే 1 అనేటటువంటి దాని మీద ఈ వెనక ఉండేటటువంటిది హోమోజెనిటీ అనేటటువంటిది కానీ మీరు కాన్సెప్ట్ కానీ మీకు లేకపోతే మొత్తం సృష్టి ఎలాగొస్తుంది అనేటువంటి అర్థం కాదు. అందుకే ఆవిడ ఇచ్చినటువంటి చిన్న పోయం ఒకటి ఇచ్చింది.